థియేటర్లో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సింగిల్గా ఎలా వచ్చినా ఎంజాయ్ చేస్తారు. సింగిల్గా రండి ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో రండి ఎంజాయ్ చేస్తారు. సినిమాని అయితే పడి నవ్వుకుంటారు, ప్రతి డైలాగ్ ప్రతి పంచు కూడా. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్ ఉంది, కానీ అది ఎమోషన్ కూడా మళ్ళీ కామెడీలో తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. కార్తిక్ రాజు గారు ఆయన ఏమనుకుని ఆ స్టోరీని స్క్రిప్ట్ని డైలాగ్స్ని రాసుకున్నారు. ప్రతి డైలాగ్ పగులుతుంది థియేటర్లో, ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తారు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళిద్దరిదేని. సింగిల్ 2 ఉంది, సింగిల్కే ఎలా ఉందంటే సింగిల్ 2 ఇంకెలా ప్లాన్ చేశారు అనే ఫీల్ అయితే వచ్చేసింది. సో శ్రీ విష్ణు గారికి అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఈ వీక్కి సినిమా అయితే ఫస్ట్ సింగిలే ఉంటుంది. హీరోయిన్స్ పాత్ర కూడా చాలా బాగుంది. ఇవానా గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కేతికా గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎమోషనల్గా పెర్ఫామ్ చేశారు. మామూలుగా ఆవిడ మనకి చాలా రొమాంటిక్గా కొంచెం సెక్సీగా కనిపిస్తుంటారు, బట్ అలా కాకుండా చాలా ఎమోషనల్గా ఒక ఫ్యామిలీ వైపు తీసుకుని వచ్చే పెర్ఫార్మెన్స్. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న సినిమాలో, ప్రతి క్యారెక్టర్ పండుతుంది సినిమాలో. 3.25 అన్న. డైలాగ్స్ చాలా వేలేదు సినిమాలో. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్లో రిలీజ్ అయిన ఫిల్మ్స్లో మంచి ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్ సమ్మర్లో 100% సినిమాలో. అంటే శ్రీ విష్ణు గారు వెంకటేశ్వర గారు కాంబోలో వచ్చే కామెడీ కానీ చాలా బాగా పెళ్ళాయి నీట్గా. అంటే మనం చూసాం ఎంతమంది వాళ్ళ డైలాగ్ రైటర్స్ రాసిన మూవీస్ ఎంతమంది చూసాము. ఆల్రెడీ సెంటర్లో ఇంకా బాగా పెళ్ళాయండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2, అంటే పార్ట్ 2 కూడా ఉంది మూవీకి. అది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మనసుకు బాగుంది. కార్తిక్ రాజు గారు 3.5 ఇవ్వచ్చు అండి అవుట్ ఆఫ్ 5కి. మస్ట్ వాచ్ ఫిల్మ్ బాగుంది. ఇద్దరు బాగా చేశారు పెర్ఫార్మెన్స్ వైజ్గా. ఎక్కడ నాకు బూత్ కానీ వల్గారిటీ కానీ ఎక్స్పోజింగ్ కానీ నాకైతే కీర్తి శర్మ బాగా నచ్చిందండి. ఆ అమ్మాయి బొగ్గులు కానీ అర్థం కాదు. ఈ ఇవానా అయితే కొంచెం చిన్నపిల్లలాగా నిబ్బిలాగా ఉంది, వయసుతో పుట్టి ఇలాగా చూపించడంలో. కీర్తి శర్మ అయితే 5% బాగా చట్టారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉన్నారు. ఆ ట్రైన్లో లింగి సీన్ అయ్యి గట్ట నాకు బాగా నచ్చాయి. కామెడీ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. లేవు మన అదే మంచి డైలాగ్ పెట్టారు. మంచు కురిసిపోవడం అనే డైలాగు మట్టి గుడిసిపోవడం అని పెట్టారు. సో మంచు విష్ణానికి గౌరవం ఇచ్చి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు. సామాజిక వర్గం ఎలా అయితే బ్లాక్ బస్టర్ అయిందో ఆ టైప్ ఆఫ్లో ఇది కూడా మంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి కామెడీ ఎంటర్టైనర్. సో ఎక్కడ మరీ వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పాను, కానీ ఆయన కెరీర్లో మంచి హిట్. హీరోయిన్ ఆయనే కదా, మర్చిపోయారా? చాలా బాగా చేశాడన్న, అలానేం లేదు, జస్ట్ ఫన్ ఫర్. ఆయన డాన్స్ కానీ నాకు వాళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగా నచ్చింది. హీరోయిన్కి హీరోకి ఉన్న కెమిస్ట్రీ అది వాళ్ళ కెమిస్ట్రీ కన్నా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా నవ్వుకున్నాను నేను. కేతికా శర్మ గారి అంటే ఈ సినిమాలో ఎమోషనల్ గా టచ్ చేశారంటున్నారు. అలా ఏం అనిపించలేదు అన్న నాకంతా జస్ట్ మొత్తం నవ్వుకోవడానికి కూర్చున్నట్టు అనిపించింది తప్ప రిమైనింగ్ ఎమోషన్స్ కానీ వేరే ఏ యాంగిల్ కనిపించలేదు నాకైతే. ఓన్లీ నవ్వు 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 దాని మీద ఉంది, ఆ క్రింజ్ కామెడీ మీదే ఉంది, అదొకటి అనిపించింది. అంత అసలు ఏం లేదన్న, అంత సినిమా దాంట్లో ఒక స్టోరీ లైన్ ఉంటుంది, ఒక ఎమోషన్ అన్ని క్రియేట్ చేశారు. బట్ ఈ సినిమాలో అవేం లేవు, జస్ట్ నార్మల్ గా సరదాగా చేశారు. అంతే, వీకెండ్కి వచ్చామా ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంది సినిమా. రేటింగ్ ఇచ్చే అంత ఏం లేదన్న. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. శ్రీ విష్ణు గారు అయితే కుమ్మేశారు, అసలు త్రోట్ ఎంజాయ్ చేస్తాను ఆయన క్యారెక్టర్. థ్యాంక్ యూ. లేదు, కామెడీగా మంచిగా అనిపించింది. ఓకే. అంటే మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో? స్టోరీ పరంగా నచ్చిందా, లేకపోతే మీకు యాక్షన్ పరంగా నచ్చిందా, కామెడీ పరంగా నచ్చింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ, ఫుల్ నవ్వుకోవడమే మొత్తం. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా? ఇద్దరు కదా, మొత్తం 4 ఉన్నారు దాంట్లో సినిమాలో. లాస్ట్ ఎండింగ్ లో ట్విస్టులు బాగున్నాయి, బాగుంది. కేతికా శర్మ ఉంది కదా దీంట్లో, మరి అదిదా సర్ప్రైజ్ కనిపించిందా మరి ఆమెలో? కనిపించింది, బాగుంది. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది, అన్ని బాగుంది. సింగిల్ అన్న, మళ్ళా సింగిలే, అందుకే సినిమా నచ్చింది. లాస్ట్ దాకా సింగిలే హీరో,
అందరూ ఇవానా కూడా ఉంది కదా బుజ్జి కన్నా ఎలా చేసింది మరి తను? బాగా చేసింది. ఇక ఇంతమంది హీరోయిన్లు వచ్చిన హీరో లాస్ట్ సింగిలే. ఆ ఎండింగ్ మాత్రం మామూలుగా లేదు, ట్విస్ట్ వేరే లెవెల్గా మొత్తం. స్టోరీ పరంగా మీకు ఏం నచ్చింది? స్టోరీ పరంగా హీరో సింగిల్ ఉంటాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఆ కామెడీ క్యారెక్టరు, హీరో కమెడియన్ క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది, బాగుంది సినిమా. ఆ వెన్నెల కిషోర్ అంటే డాన్స్ కానీ ఇక్కడ మనకి బీజిఎం కానీ ఎలా అనిపించింది? సాంగ్స్ అంతా ఏం లేవు కానీ ఓన్లీ కామెడీ మీద నడుస్తుంది సినిమా మొత్తం. శివయ్య డైలాగ్ మిస్ అయినందుకు డిసప్పాయింట్ అయ్యారా? ఫుల్ డిసప్పాయింట్ అయినాం అన్న, అది ఎక్స్పెక్ట్ చేసి వస్తాం మొత్తం. మీమ్స్ తోటే తీసారు కదా మూవీలో చాలా మొత్తం మీమ్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో జోక్స్ చూసినట్టు ఉన్న సినిమా చూస్తే ఫుల్ నవ్వుకోవచ్చు సినిమా. వేరే లెవెల్ మొత్తం వాటి కోసం వచ్చినాం సినిమా. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ అన్న, కామెడీ మొత్తం కామెడీ సినిమా. ఓకే.